Hi, I am Satish. Welcome to Top 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. పుష్ప 2 మూవీ దాటికి ఏకంగా బాహుబలి రికార్డ్ గల్లంతైపోయింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదైన లెక్కల్లో 1810 కోట్లతో టాప్ ప్లేస్లో ఉంది బాహుబలి 2. ఇప్పుడు ఆ రికార్డ్నే పుష్ప 2 చెరిపేసింది. 32 రోజుల్లో ఏకంగా 1831 కోట్లు వసూలు చేసింది. అత్యధిక కలెక్షన్స్ సాధించిన నయా టాప్ మూవీగా హిస్టరీకి ఎక్కింది పుష్ప 2 మూవీ. డిసెంబర్ 4న ప్రీమియర్ షోతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై మొదలైన పుష్ప 2 ది రూల్ వసూళ్ల రికార్డుల పరంపర సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్లతో భారతీయ సినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది పుష్ప 2 మూవీ. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కల్లో టాప్ పొజిషన్కి ఎక్కింది. గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 రోజుల క్రితం రాజమండ్రిలో జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుక అనంతరం తిరుగు ప్రయాణంలో అనుకోని ఘటన జరిగింది. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన 6వ మణికంఠ తోకాడ చరణ్ తిరుగు ప్రయాణంలో బైక్పై ఇంటికి వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే తన అభిమానుల మృతిని తెలుసుకొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఈ ఇద్దరి కుటుంబాలకు చెరో 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు. ఇక అబ్బాయి మాత్రమే కాదు, బాబాయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇరు కుటుంబాలకు చెరో 5 లక్షలు ఇస్తామంటూ ట్వీట్ చేశారు. అధికారులను వారిద్దరింటికి పంపించి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు పవన్. అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప 2 మూవీ బాలీవుడ్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఏకంగా 806 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 31 రోజుల్లో ఈ ఫీట్ని టచ్ చేసిన సినిమాగా ఇప్పుడు బీ టౌన్లో ఈ మూవీ నేమ్ రీసౌండ్ అవుతోంది. అల్లు అర్జున్ క్రేజ్ గురించి చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది బీ టౌన్లో. జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో హైకోర్టు నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు, మంచు మనోజ్ మరోవైపు కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జైల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లిన సమయంలో టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలతో పాటు పలువురు తీవ్రంగా ఖండించారు. దాడికి సంబంధించి మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆయనకు చుక్కెదురైంది. హరిహర వీరమల్లు సినిమాలోని మాట వినాలి ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్కి వచ్చిన స్పందన చాలా బాగుందన్నారు మేకర్స్. అయితే బెస్ట్ వర్షన్ కోసం పాట విడుదలను పోస్ట్పోన్ చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్. విడుదల తేదీని త్వరలోనే చెబుతామన్నారు. తనయుడు అకీరా నందన్ డెబ్యూ కోసం తాను కూడా ఆసక్తిగా చూస్తున్నానని తెలిపారు రేణు దేశాయ్. ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆమె అకీరా హీరోగా ఎంట్రీపై స్పందించారు. అందరూ అకీరా ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు. తాను తల్లిని కదా, ఇంకా ఎక్కువ ఎదురు చూస్తున్నా అని తెలిపారు. హీరోగా ఎంట్రీ ఇవ్వడం అకీరా ఇష్టం, తను ఎప్పుడంటే అప్పుడే అది జరుగుతుందన్నారు రేణు దేశాయ్. హీరో విషయాలకు ఏమైందంటూ సోషల్ మీడియాలో అభిమానులు అడుగుతున్నారు. తాజాగా ఆయన మదగజరాజ సినిమా వేడుకలో వణుకుతూ కనిపించారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అంతేకాదు, మాట్లాడినంతసేపు కూడా చాలా ఇబ్బందిగా కనిపించారు. దాంతో విశాల్కు ఏమైందంటూ కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. అయితే హై ఫీవర్, జలుబు వల్లే ఇలా అయిందంటూ వార్తలు వస్తున్నాయి. బాలయ్య హోస్ట్గా వస్తున్న అన్స్టాపబుల్ షో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. తాజాగా రామ్ చరణ్ ఈ షోకు వచ్చారు. ఆ ప్రోమో కూడా విడుదలైంది. దీనికి ఊహించిన దానికంటే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్, బాలయ్య మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. జనవరి 8న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. హీరోయిన్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. తాజాగా త్రిష కూడా ఇదే అంటున్నారు. ఎప్పటికైనా తమిళనాడు సీఎం కావాలన్నది తన కోరికని ఆమె ఆశ్చర్యకర ప్రకటన చేశారు. ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈమె కామెంట్స్ ఇప్పుడు తమిళ రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.